నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఎన్నికల్లో జగన్ రికార్డు సృష్టించారు. దేశమంతా ఏపీ వైపు చూసేలా దిమ్మ తిరిగే విజయం సాధించారు. ఇక 2024 ఎలక్షన్లోనూ రికార్డును కొనసాగించారు. అయితే అది విజయంగా కాదు, ఓటమిలో. గత ఎన్నికల్లో చరిత్రలో మరెవ్వరూ సాధించరేమో అన్నంత రీతిలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు చరిత్రలో మరెవ్వరూ ఇంతలా ఓటమి చెందరేమో అన్న రీతిలో ఘోర పరాజయం పొందారు. ఇక 151 సీట్లు సాధించిన వైసీపీ ఈసారి 164 సీట్లు కోల్పోయింది. 2019లో ఆయనపై జనం నమ్మకం పెట్టుకోగా ఇప్పుడు ఆ నమ్మకం ఏటో వెళ్ళిపోయింది. ఆ విశ్వాసం కరిగిపోయింది. నేను చేసిన మేలు, ఇచ్చిన పథకాలు ఎటు వెళ్ళిపోయాయి అంటూ జగన్ నిర్వేదం వ్యక్తం చేసేదాకా పరిస్థితి వచ్చింది. ఇక రాష్ట్ర ప్రజలకు ఎంతో మంచి చేశాను అన్నది జగన్ వాదన. ఒక విధంగా చెప్పాలంటే వర్ణించలేని బాధ కూడా. జనాన్ని మోసం చేసిన నాయకులు ఉన్నారు, కానీ జనం చేతిలో మోసపోయింది తానే అన్నట్లు జగన్ ప్రకటించడం ఆయన నిస్సహాయ స్థితికి కారణం. ఆ పరిస్థితికి కూడా ఆయనే కారణం. ఆయన స్వయంకృతాపం. ప్రధానంగా జనం భయపడ్డారు. జగన్ పాలనలో కొంత అయితే, విపక్షాల దుష్ప్రచారంతో మరికొంత. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరేం చేస్తారోనన్న భయం ప్రజలను వెంటాడింది. అందుకు తగ్గట్టుగానే మాట్లాడిన వారికి సిఐడి పట్టుకెళ్ళింది. విపక్ష నేతలపై ఉక్కుపాదం మోపింది. అరెస్టుల ప్రభావం కూడా సామాన్య జనాల్లో భయానికి కారణమైంది. సంక్షేమ పథకాలు ఇస్తేనే సరిపోదు, అభివృద్ధి కూడా కావాలి అన్నది ప్రజల అభిమతం. మాట తప్పడు, మడమ తిప్పడు అన్న మంచి పేరు జగన్ పై ఉన్న ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పారు. మద్య నిషేధ విషయంలో మాట తప్పారు. సిపిఎస్ రద్దుపైన మాట తప్పారు. ఈ 3 సహేతుక కారణాలు చాలు జగన్ ఓటమికి. సంక్షేమ పథకాల మాటున ఈ 3 హామీలు కొట్టుకుపోతాయని జగన్ భావించారు. కానీ అవే విశ్వరూపం చూపాయి. ప్రజల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి. మేము నగదు పంచాం, చెప్పేందుకు వాలంటీర్లు ఉన్నారు, మాకంటూ ప్రత్యేక ఓటర్లు ఉన్నారు, ఇలా ఏవేవో చెప్పుకుని సొంత పార్టీ మనుషులను నమ్మలేదు, ప్రాధాన్యం ఇవ్వలేదు. పైగా అధినేతను కలవడం కట్టడి, అపాయింట్మెంట్ దొరకాలంటే అతి కష్టం. ఇవన్నీ ఓటమికి కారణాలే. అమరావతి రాజధాని అంశం ఎక్కువగా ప్రభావం చూపింది. ఆ 2 జిల్లాలే సరికదా, ఏం జరుగుతుందిలే అన్న ధీమా మౌల్యానికి కారణమైంది. పోనీ 3 రాజధానులకైనా ముందడుగు పడిందా అంటే అది లేదు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ అవతరించింది. అమరావతి శ్మశానమైంది. కాదు, అలా మంత్రులు ప్రకటించారు. 3.5 సంవత్సరాలుగా అమరావతి రైతుల ఆర్తనాదాలు ప్రజలు చూశారు. తమ సొంత ప్రాంతానికి రాజధాని వస్తుందంటే ఉత్తరాంధ్రులు స్వాగతించలేదు. తమ నుంచి రాజధానిని దూరం చేశారని రాయలసీమ వాసులు ఆక్రయించారు. 3 ప్రాంతాల ప్రజలు అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ముక్త కంఠంతో ఖండించారు. తమ ఓటుతో బుద్ధి చెప్పారు. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.